మరి ఇక చివరి పాట లాంచ్ చేసుకోవాలి. చివరి పాట లాంచ్ చేసే అవకాశం అభిమానికి దక్కుతుంది. మోహన్ బాబు గారిని పూంచుకుని అభిమానంతో ఆవేశంతో డైలాగ్ చెప్పిన మరొక అభిమాని మన ముందుకు రాబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ వెంకట్ ఆన్ టు ద స్టేజ్. వెంకట్ వచ్చే. సాయి వెంకట్, ఇంకొకసారి డైలాగ్ ఆవేశం లేకుండా చెప్తావా? ఎదురుగుండా మోహన్ బాబు గారు ఉన్నారు, జాగ్రత్త. వేరే డైలాగ్ చెప్పు. నమస్తే సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్. తీర్మానించుటకు వారికున్న అర్హతేమి నారదా, మేమున్నదే సభ, మేమొచ్చినదే ముహూర్తం. నువ్వు ఇందాక ఇదే డైలాగ్ చెప్పావబ్బా, ఇంకొక డైలాగ్ ట్రై చేయబ్బా. మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసనమును శాసించుటకు అర్హత లేని నీవు దాన్ని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము. తుచ్చమానవ, డబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణమును మునివేళ్ల మీద లెక్కించు మేమెక్కడరా? నీ మానవ జాతి నీచము, హీనము, హేయము, హే కొరాతి ఘోరము. చిచి 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 అట్టి నీచ జాతిన జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యవా. వృధా ప్రయత్నము మాని యమదండనముకు సిద్ధము కాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అభిమానికి హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీలో హీరోల డైలాగులు ఎవరన్నా చెప్తారయ్యా, ఆ హీరోకి ఎదురు నిలిచి చెప్పేటువంటి విలన్ డైలాగులు ఈ రకంగా చెప్పగలిగారంటే అది ఓన్లీ మోహన్ బాబు గారి వల్లే సాధ్యమైంది. సార్, మీరు డైలాగ్ రెండర్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ అండి. విష్ణు అన్నయ్యకి, లక్కునుడికి ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మంచు ఫ్యామిలీ. సార్, మేము ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ ఇంత దగ్గరగా మీ ఆదరణ ఇలా పొందుతామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ క్రమశిక్షణకి ఇదొక నిదర్శనం సార్, ఇంతకంటే మేమేం చెప్పలేము. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.